బాలయ్య బాబు సినిమాని చూసి నవ్వుకోవడానికి థియేటర్కి వెళ్ళి ఉన్న జనాలు, కానీ అక్కడ తర్వాత చూస్తే బాలయ్య బాబు సినిమా చూడాలి, మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్ అనే రేంజ్ లో ఒక యూఫోరియా క్రియేట్ చేశాడు బాలయ్య బాబు. ప్రజెంట్ వరుస హిట్లతో పీక్ స్టేజ్ లో ఉన్నారు బాలయ్య బాబు. పోతే ఇంత సక్సెస్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాలకు ముందు చాలా డౌన్ ఫాల్ లో ఉన్నారు. లిటరల్లీ 0 షేర్ నుంచి వరుస 100 కోట్ల గ్రాస్ ఎలా సాధించాడు అనేది ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. 2004లో రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత బాలకృష్ణ చాలా సినిమాలు చేశారు. అందులో న్యాచురల్ అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. చివరికి 2010లో రిలీజ్ అయిన సింహ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. అది కొన్ని లోపే మళ్ళీ వాస్తవ సినిమాలు ఫ్లాప్ అవుతా వచ్చాయి. ఒకనొక టైంలో అసలు బాలకృష్ణ సినిమాలంటే కామెడీ అయిపోయింది. ఓవర్ ది టాప్ బిల్డప్ ఫైట్ సీక్వెన్స్లు, లాజిక్ లేని స్క్రీన్ ప్లేలు, దానికి తోడు బాలయ్యతో క్రింజ్ యాక్టింగ్ చేయించేవాళ్ళు డైరెక్టర్స్ అందరూ కూడా. ఇలా బాలకృష్ణ సినిమా అంటే లిటరల్లీ ఫ్యాన్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నవ్వుకోవడానికి వెళ్ళేవారు థియేటర్ కి. అంత వరస్ట్ గా ప్రెజెంట్ చేసేవాళ్ళు డైరెక్టర్స్ బాలయ్య బాబుని. లైక్ ఒక్క మగాడు, అధినాయకుడు, మిత్రుడు, సో ఇలా నో స్టాండర్డ్స్ తో బాలయ్య బాబుని ప్రజెంట్ చేసేవాళ్ళు డైరెక్టర్స్. అఫ్ కోర్స్ బాలయ్య బాబు మిస్టేక్ కూడా ఉంది. ఇలాంటి టైంలో బాలకృష్ణ కష్టమేరా, ఆయన టైం అయిపోయింది, ముందులాగా రికార్డు కొట్టడం కాదు కదా, హిట్ పడితే చాలు అనే రేంజ్కి వెళ్ళిపోయే కామెంట్స్. బట్ 2014లో రిలీజ్ అయిన లెజెండ్ మూవీ వీటన్నిటికీ బ్రేక్ వేస్తూ చాలా పెద్ద హిట్ కొట్టాడు. అండ్ బాలకృష్ణ యాక్టింగ్ కి, లాజిక్ లెస్ సీన్స్ కి నవ్వుకోవడానికి వెళ్ళే జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. మాస్ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఒక హై ఇచ్చాడు ఆ సినిమాతో. బట్ మళ్ళీ ఆ ఫ్లాప్ మూవ్స్ పడ్డ గౌతమిపుత్ర శాతకర్ణితో మంచి హిట్ కొట్టాడు. పోతే అది పండుగ ఓపెన్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి బాలయ్య బాబు డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి. బాలయ్య బాబు సినిమాలు ఎలా ఉన్నా అట్లీస్ట్ ఫ్యాన్స్ వరకైనా చూసేవాళ్ళు. బట్ ఈ తర్వాత నుంచి ఫ్యాన్స్ కూడా ఆయన సినిమాని పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు అని చెప్పడానికి గల కారణం ఆయన చేసిన సినిమాను తక్కువ బిజినెస్ అవ్వడం. దానికి తోడు ఆ తక్కువ బిజినెస్ కూడా రికవరీ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ కథానాయకుడు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా పట్టించుకునే నాదనే లేదు. బట్ దానికి పార్ట్ 2 ఎలాగో రెడీగా ఉంది కాబట్టి పార్ట్ 1 లాసెస్ వచ్చిన వాళ్ళకి పార్ట్ 2ని ఫ్రీగా అమ్మేశారు, ఇచ్చేశారు. పోతే ఈ సినిమాకి ఎంత దారుణమైన రిజెక్షన్ జరిగిందంటే అసలు బాలయ్య బాబు సినిమా కాదు కదా, ఒక న్యూ కామర్ వచ్చినా కూడా ఎంతకన్నా గొప్పగా కలెక్షన్స్ సాధించగలడు అనే రేంజ్ లో ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాని బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా చూడకుండా పక్కన పెట్టేశారంటే ఏ రేంజ్ లో పడిపోయిందో క్రేజ్ మీరా ఆలోచించండి. అయిపోయింది, బాలకృష్ణ సినిమాలు మానేస్తే బెటర్. ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య బాబు కనెక్ట్ అవ్వడం అనేది పాసిబుల్ అన్నారు. దానికి తగ్గట్టే ఆయన తర్వాత సినిమాలు కూడా బారింగ్ గా ఫెయిల్ అయ్యే బాక్స్ ఆఫీస్ వద్ద. పోతే ఈ క్రమంలోనే వైపట్టుతో కంబైండ్ అయ్యి అఖండ మూవీ తీశారు బాలకృష్ణ. ఈ కాంబోకి జనాల్లో ఉన్న క్రేజ్ వల్ల డే 1 గా బాలయ్య బాబు కెరియర్ రికార్డు పడింది. అసలు బాలకృష్ణ సినిమాలు నా వద్దు బాబోయ్ అనే జనాలు కూడా బాలయ్యకి ఫ్యాన్స్ అయిపోయారు. ఆ రేంజ్ లో కనెక్ట్ అయ్యింది. పోతే బాలయ్య బాబు హిట్ పానంటే బోయపాటి మాత్రమేనా, ఇంకెవ్వరి వల్ల రాదా, ఆయన్ని హ్యాండిల్ చేసేంత సత్తా ఏ డైరెక్టర్ లో లేదా? అందులోకి అఖండ ఈ రేంజ్ హిట్ అవ్వడంతో బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా ఇదే రేంజ్ లో తీయగలడా, డైరెక్టర్స్ ఆయన్ని ఇలాగే ప్రజెంట్ చేయగలుగుతారా అన్న డౌట్ నుంచి పుట్టుకొచ్చిందే వీరసింహారెడ్డి. పోతే సినిమా కంటెంట్ ఏమో యావరేజ్, టార్గెట్ ఏమో చాలా పెద్దది, అయినా కూడా నాగి పడేశాడు. ఇంకా రీసెంట్ గా భగవంత్ కేసరి అంటూ వరుసగా 300 కోట్ల సినిమాలతో మామూలు రచ్చ చేయలేదు, వేరే లెవెల్ రచ్చ చేశాడు బాలయ్య బాబు. ఈ జర్నీలో మనం తెలుసుకోవాల్సింది బాలయ్య బాబు సినిమాలో లాజిక్ లెస్ సీన్స్ కి, ఓవర్ ది టాప్ ఫైట్ సీక్వెన్స్ కి చూసి నవ్వుకునే జనాలే అసలు చూస్తే బాలయ్య బాబు సినిమా చూడాలరా, అసలు మాస్క్ డెస్టినేషన్ బాలయ్య అన్న రేంజ్ లో క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బాలయ్య బాబు మాత్రమే అంత ఓవర్ ది టాప్ బిల్డప్ సీన్స్ క్యారీ చేయగలుగుతారు, వేరే ఏ హీరో వల్ల కూడా కాదు. ట్రూలీ హీ ఈస్ ఎ లెజెండ్. సో ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్లతో మంచిగా ఎంటర్టైన్ చేస్తూ మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు. సో గైస్, ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.